ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. పంజాగుట్ట శ్మశానంలో చనిపోయినటువంటి ఒక చిన్నారిని పాతిపెట్టారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఈ గుంత ఉంది కదా, ఈ గుంతలోనే ఒక చిన్నారి నెలలు నిండినటువంటి ఒక పసికందు చనిపోతే తీసుకొచ్చి ఈ గుంతలోనే పాతిపెట్టారండి. ఇక్కడే పాతిపెట్టేసి మట్టి కప్పేసి వెళ్ళిపోయారు కుటుంబ సభ్యులు. తర్వాత రోజు వచ్చి చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉంది చూడండి. మట్టి మొత్తం తీసేసి అందులో ఒక పెద్ద బండరాయి వేశారు. ఆ చిన్నారిని, చనిపోయిన చిన్నారిని, పసికందును తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు తీసుకొని వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళు, ఈ కుటుంబ సభ్యులు వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు ఈ కేసు మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఆ పంజాగుట్ట శ్మశానంలో ఏం జరిగిందో ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. రాజు మండల్, పూజ, వీళ్ళిద్దరూ దంపతులండి. కోల్కతాకు సంబంధించినటువంటి దంపతులు వీళ్ళు. ఇక్కడే హైదరాబాదులో పనులు చేసుకుంటూ ఉన్నారు. అయితే పూజ గర్భం దాల్చింది, డెలివరీ అయింది. మొన్న శనివారం రోజు అనుకుంటా డెలివరీ అయింది. అయితే ప్రీమెచ్యూర్ డెలివరీ అది. 6 నెలలకే డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోతే 6 నెలలు ఆమె కవలలకు జన్మనిచ్చిందండి. 2 బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రీమెచ్యూర్ అంటే 6 నెలలకే 2 బిడ్డలు జన్మించారు. వైద్యులు, ఇది ప్రీమెచ్యూర్ డెలివరీ, బిడ్డలు ఆరోగ్యంగా అయితే లేరు, చాలా కష్టం, ఈ బిడ్డలు బతికే అవకాశం లేదు. సో వెంటనే ఐసీయూలోకి తరలించారు. అలా డెలివరీ అయిందో లేదో 2 కవలల్ని కూడా తీసుకుని ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టిన తర్వాత ఒక్క రోజుకే, అంటే ఆదివారం రోజు ఉదయం ఆ 2 బిడ్డల్లో, ఆ 2 కవలల్లో ఒక బేబీ చనిపోయింది. ఒక చిన్నారి శిశువు చనిపోయింది. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులు కూడా అర్థమైంది. ఎందుకంటే 6 నెలలకే డెలివరీ అయిపోయింది, ప్రీమెచ్యూర్ డెలివరీ, వీళ్ళు బతకరు, దేవుడు ఎందుకు మన తలరాతి ఇలా రాశాడని చెప్పి కుటుంబ సభ్యులు కొంత బాధను వ్యక్తం చేస్తూ, ఆ బాధతోనే, ఆ శోకంతోనే ఇక ఆ చనిపోయినటువంటి ఒక చిన్నారిని, ఆ 2లో ఉన్నటువంటి ఒక చిన్నారి చనిపోయింది కాబట్టి ఆ చిన్నారి పసికందును తీసుకుని పంజాగుట్ట శ్మశాన వాటికి వచ్చి ఇక్కడే ఖననం చేశారండి. మొత్తం మట్టితో కప్పేశారు. ఒక గుంత తీసి ఆ చిన్నారిని, చనిపోయినటువంటి ఆ చిన్నారిని అందులో పెట్టి మట్టి మొత్తం కప్పేసి బాధతోనే తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారుగా పంజాగుట్ట శ్మశాన వాటికలో, వాళ్ళు డబ్బులు అడిగారు. సరే, 2500 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టారు. తర్వాత మట్టి కప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు బిడ్డలు కదా, ఇద్దరు కదా కవలలు. ఆదివారం ఉదయం ఒక చిన్నారి చనిపోతే తీసుకొచ్చి పాతిపెట్టారు. సోమవారం ఉదయం ఇంకొక చిన్నారి పసికందు కూడా చనిపోయింది. సరే, చాలా బాధను వ్యక్తం చేస్తూ ఇక ఊహించిందే కదా, ఇద్దరు ఆరోగ్యంగా లేరు, ఇద్దరు ఇక గంటలే వాళ్ళు బతికేది. సో ఆ 2వ చిన్నారి కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ 2వ పసికందును కూడా తీసుకుని పంజాగుట్ట శ్మశాన వాటికి వచ్చారండి. పంజాగుట్ట శ్మశాన వాటికి వచ్చిన తర్వాత ఆ ముందు పాతి పెట్టినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాని పక్కనే పెడదాం. 2 కవలలు ఒకేసారి జన్మించారు కాబట్టి వీళ్ళని ఒకే దగ్గర ఖననం చేయాలన్న ఉద్దేశంతో ఆ కుటుంబ సభ్యులు పంజాగుట్ట శ్మశాన వాటికి వచ్చి చూస్తే ఒక్కసారిగా షాక్. ఈ దృశ్యం అదే. మొదటి పాతి పెట్టినటువంటి ఆ చిన్నారి శవం కనిపించట్లేదు, ఆ పసికందు కనిపించట్లేదు, మొత్తం మట్టి తవ్వేసి తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు షాక్ అయిపోయి ఇక అక్కడ ఉన్నటువంటి ఆ శ్మశాన వాటికలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 2500 ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత మీరు అసలు ఏం చేస్తూ ఉన్నారు, మీరే ఎవరికి ఇచ్చారు, చనిపోయినటువంటి పసికందుని ఎవరికి ఇచ్చారని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, 24 గంటలు మేమేమైనా కాపలా ఉంటామా, రాత్రిపూట ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, మేమైనా చూస్తూ ఉంటామని చెప్పి వాళ్ళు కూడా వీళ్ళతో గొడవ దిగిన పరిస్థితుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఇక్కడ పనిచేసే శ్మశాన వాటికలో పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బందిని కూడా పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 2వ పసికందు పక్కనే పాతిపెట్టారు. ఇక్కడ మీకు ఆ దృశ్యం కూడా కనిపిస్తుంది. పోలీసులకు సమాచారం మొత్తం ఇచ్చేశారు. ఎవరు తీసుకెళ్ళిపోయారో మీరే తేల్చండి సార్ అని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే చనిపోయిన పసికందును కూడా మట్టి మొత్తం తీసేసి శ్మశానంలో నుంచి తీసుకుని వెళ్ళిపోతారా, అసలు ఏం జరుగుతుంది ఈ శ్మశానంలో, ఏ ఉద్దేశంతో తీసుకెళ్లారు అన్నది క్లియర్గా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఒక బలమైనటువంటి అనుమానం ఏంటి అంటే ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 12 అంటే బుధవారం రోజు అమావాస్య అండి. సంపూర్ణ సూర్యగ్రహణంతో పాటు ఇది అమావాస్య వస్తోంది. చుక్కల అమావాస్య అని కూడా అంటారు.
మనకు తెలుసు చాలా సందర్భాల్లో అమావాస్య రోజు, నిండి పున్నమి రోజు, ఇలా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఇట్లా ఏర్పడిన ప్రత్యేక రోజుల్లో శక్తుల కోసం లేదంటే ఇలా చనిపోయినటువంటి శిశువుల్ని ఏదన్నా క్షుద్ర పూజలు చేస్తే వాళ్ళకి ఏదో అతీతమైనటువంటి శక్తులు వస్తాయనో, లేకపోతే అవి ఫలించి ఆ క్షుద్ర పూజలు ఫలించి ఏవో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనో, ఇలాంటి మూఢనమ్మకాలతో గతంలో కూడా చాలా సందర్భాల్లో బలి ఇవ్వటం కావచ్చు, చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి క్షుద్ర పూజలు చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఒక అడవిలోకి తీసుకెళ్ళిపోయి కొండరాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోయి అట్లా ఏకాంతంగా క్షుద్ర పూజలు గిరిగీసి ఆ శవాన్ని అట్లా పెట్టి చేస్తూ ఉంటారు. గతంలో కూడా మనం చాలాసార్లు విన్నాం. మూఢనమ్మకాలతో కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చనిపోయినటువంటి ఆ చిన్నారిని కూడా తీసుకుని వెళ్ళిపోయారంటే ఏం జరుగుతుంది? రేపు అమావాస్య కాబట్టి క్షుద్ర పూజల కోసమే మా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయారా, మా చనిపోయినటువంటి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయారా అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. పోలీసులు ఆ కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు యాక్చువల్గా వాళ్ళు కవలలు జన్మించారు కాబట్టి ఇది బయటకు వచ్చిందండి. ఎందుకంటే ఒక బిడ్డే చనిపోయి ఉంటే ఆ ఒక బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పంజగుట్ట శ్మశానంలో పాతిపెట్టేసి ఆ ఖననంకి సంబంధించిన కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు కాదు. ఇది బయటికి తెలిసేది కాదు. కానీ వాళ్ళు కవలలకు జన్మనిచ్చారు కాబట్టి, ఆ రెండో బిడ్డ కూడా చనిపోయింది కాబట్టి ఆ రెండో బిడ్డను తీసుకుని వస్తే ఆ రెండో బిడ్డను కూడా మొదటి బిడ్డను పాతిపెట్టిన చోట పాతి పెడదామని చెప్పి ఇక్కడికి వస్తే ఆ పాతిపెట్టిన శవం లేకుండా తీశారు, ఆ చిన్నారిని తీసేశారు. అది అర్థమైంది. అది ఇద్దరు పుట్టారు కాబట్టి, ఇద్దరు కూడా చనిపోయారు కాబట్టి వాళ్ళకి సమాచారం తెలిసింది, వచ్చి తమ కళ్ళతో చూశారు కాబట్టి తెలిసింది. లేదంటే ఇది బయటికి తెలిసేది కాదు. ఎంత ఘోరం చూడండి, ఎంత దుర్మార్గమైనటువంటి చర్య చూడండి. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు, ప్రస్తుతం అందరినీ పిలుస్తూ ఉన్నారు. అసలు అంటే ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఏమైనా ఈ విషయం తెలుసా? వీళ్ళు వేరే ఇంకా పూజలు చేసే వాళ్ళకి ఏమైనా సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ తవ్వుకుని తీసుకొని వెళ్ళిపోయారా? ఎందుకనంటే ఇలా పూజలు చేసేవాళ్ళు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, మాంత్రికులు ఇట్లా ఉంటారు కదా, ఏదో మూఢనమ్మకాలతో పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు. వాళ్ళు ఈ శ్మశానంలో పని చేసే వాళ్ళతోనే కాంటాక్ట్లో ఉంటారు. ఈరోజు ఏమైనా శవం వచ్చిందా, ఒక మహిళ శవం ఏమైనా వచ్చిందా, పెళ్లి కానిటువంటి యువతి శవం ఏమైనా వచ్చిందా, ఇట్లా పూజలు చేసేవాళ్ళు ఇదే మైండ్ సెట్తో ఉంటారు. అమావాస్య వస్తుంది కాబట్టి ఏదో ఒక ఇలాంటి బలి కార్యక్రమాలు లేకపోతే ఇలాంటివి ఏదైనా క్షుద్ర పూజలు చేస్తే మనకేదో గొప్పగా భవిష్యత్తు బాగుంటుంది, మనకి అనుకున్నట్టు మనం సాధించగలుగుతాం, ఇలాంటి అపోహలతో, ఇలాంటి భ్రమలతో ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పనిచేసే వాళ్ళ మీదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ కుటుంబ సభ్యులు. పోలీసులకు అదే విషయం చెప్పారు. ఇక్కడ పనిచేసే సిబ్బందిని ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పిలిచి ఒక 5-6 విచారిస్తూ ఉన్నారు. వీళ్ళ ఫోన్ రికార్డ్స్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ పాతి పెట్టినప్పుడు ఎవరెవరికి ఈ 2 రోజుల్లో ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఎవరితో మాట్లాడారు, వీళ్ళ ప్రమేయం ఉందా లేదా అన్నది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మరికొద్ది గంటల్లోనే ఎవరు తీసుకెళ్ళిపోయారు, పాతి పెట్టినటువంటి ఆ పసికందు మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్లారన్నది కూడా పోలీసులు డెఫినెట్గా 100% తేల్చేస్తారు. కానీ చాలా బాధాకరమైన విషయం. సో అమావాస్య ఉంది కాబట్టి ఇంకా అనుమానాలు బలపడతా ఉన్నాయి. చనిపోయినటువంటి చిన్నారి శవాన్ని తీసుకుని ఏం చేస్తారండి? ఇలా మూఢ నమ్మకాలతో పిచ్చి భ్రమల్లో ఉండినటువంటి మూర్ఖులే చేస్తారు ఇలాంటి పనులు. అంధవిశ్వాసాలతో ఇలాంటి కన్ను మిన్ను తెలియకుండా ఈ విధంగా చేస్తూ ఉంటారు పిచ్చి పనులు. సో ఆ కోణంలో 100% ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక విశ్వనగరంలో, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఆ పంజాగుట్ట లాంటి మెయిన్ ఏరియాలో ఉన్నటువంటి ఈ హిందూ శ్మశాన వాటికలో ఈ విధంగా జరిగిందంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఉదయం నేను అక్కడికి వెళ్ళాను, గేట్లు లేవండి. ఆ శ్మశాన వాటికి గతంలో గేట్లు ఉండేనంట. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పారు గతంలో గేట్లు ఉండేవి, కానీ ఆ గేట్లు మొత్తం ఇప్పుడు తీసేశారు. మొత్తం ఎవరు వెళ్ళినా సరే అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళినా ఫ్రీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అది ఇట్లా మూఢ విశ్వాసాలతో ఉన్నవాళ్ళు శవాల్ని తవ్వి తీసుకునే వాళ్ళకి అవకాశం కల్పించినట్టే కదా. గేట్లు ఏం లేవు, లోపలికి డైరెక్ట్ శ్మశానంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఏ శవం కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మరి తీసుకెళ్ళిపోతారేమో మరి. కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి, అధికారులు, పోలీసులు దీని మీద కూడా దృష్టి పెట్టాలి. అక్కడ పకడ్బందీగా గేట్లు పెట్టాలి. రాత్రిళ్ళు 10 తర్వాత ఎవరు రారు కదండి శ్మశానాల్లోకి. 11 గంటలకి 12 అర్ధరాత్రుల టైంలో ఎవరికేం అవసరం శ్మశానం లోపలికి రావటం? అంత్యక్రియలు ఏమైనా ఉంటే సాయంత్రం 5-6 గంటలలోపు కంప్లీట్ చేసేస్తారు కదా. కాబట్టి అట్లా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి.
గేట్లు పెట్టాలి మళ్ళీ. సో దీని మీద పోలీసులు డెఫినెట్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. 2 బిడ్డలు కోల్పోయి ఆ కుటుంబం ప్రీమెచ్యూర్ డెలివరీ కావటం వల్ల ఆ కుటుంబం చాలా బాధలో ఉంది. ఆ బాధలో ఉంటే ఇద్దరిని ఒక దగ్గర పెడదామంటే 24 గంటలు అయింది. ఆదివారం చనిపోతే పాతిపెట్టారు, సోమవారం ఇంకో బిడ్డ చనిపోతే పక్కనే పాతిపెడదామని ఇచ్చారు, మొదటి శవం లేదు. ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. సో డెఫినెట్గా ఇంకా లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి అసలు నిందితులు ఎవరు ఈ పనులు చేశారో కూడా పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో వేగంగా చేసి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయండి.